సో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయా? అసలు ఎప్పుడు ఉండొచ్చు? ముహూర్తం ఎప్పుడు అనుకుంటున్నారు అసలు? సెప్టెంబర్. కాంగ్రెస్ పార్టీ 90% అంటే కాంగ్రెస్ పార్టీ బేసిక్‌గా ఈ ఎన్నికల్ని ఎట్లా ఒక రెఫరెండంగా చూస్తుందంటారా? అవును. ఈ 1½ ఇయర్ పనిని రిఫరెండంగా చూస్తది. హ్మ్. సహజంగా మనం రిఫరెండం కాదు అన్నా, హ్మ్. అవునన్నా అది లాస్ట్‌కి ప్రభుత్వ పనితీరు మీద ఆధారపడి ఉంటది. హ్మ్. నాకు తెలిసైతే ప్రభుత్వం చాలా బాగా పనిచేసింది. హ్మ్. జనాలు గూడా ఆ లెవెల్‌లో కాంగ్రెస్ పార్టీకి అది అవకాశం కల్పిస్తారు. హ్మ్. రెండేందంటే అంతా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. కాంగ్రెస్ పార్టీని ప్రజలు సపోర్ట్ చేస్తారు. లోకల్ బాడీ ఎన్నికలు మొత్తం గూడా కాంగ్రెస్‌ని సపోర్ట్ చేస్తారు. అందులో అయితే ఏం అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ 90% తోటి లోకల్ బాడీ ఎలక్షన్స్ నుంచి సక్సెస్ అయితది. యాక్చువల్‌గా పాలన మొదలైన కొత్తలో వచ్చిన వ్యతిరేకత గాని, ఇప్పటికి ఉన్న వ్యతిరేకత గాని, పార్టీకేం మైనస్ అవ్వదంటారా ఈ ఎలక్షన్స్‌లో? అంటే మైనసే కానీ దాన్ని అధిగమిస్తుండు కదా ముఖ్యమంత్రి. హ్మ్. రేపు నాకు తెలిసి 21వ తారీఖున చంద్రగొండలో ఒక ఖమ్మం జిల్లాలో ఒకటి సీఎం పర్యటన ఉన్నది. హ్మ్. ఆ పర్యటనలో ఏమన్నా నేను అనుకుంటున్నా హ్మ్. మహిళలకు నెలకు రూ. 2,500 ప్రభుత్వ పథకాన్ని ప్రకటిస్తాడని సీఎం అనుకుంటున్నా నేను ఊహిస్తా ఉన్నా. హ్మ్. అది జరిగితే వన్ సైడ్ అయిపోతదిగ. అండ్ ఉద్యమకారులకు పెద్దపీట వేశామని చెప్పి కోదండరామ్ గారికి ఒక పదవి కట్టబెట్టారు. అవును. అవును. సో ఇప్పుడు కోర్టు తప్పుపట్టడం మీద మాత్రం ఎవరు ఏం స్పందించట్లేదు. ఎందుకని? కోర్టు కదా తప్పు పట్టింది. హ్మ్. కోదండరామ్ గారికి ఇద్దామని ఎన్నికలప్పుడు అనుకున్నాడు హ్మ్. ఇచ్చిండు. హ్మ్. అది కోర్టు ఇచ్చింది కాబట్టి ఎవరు మాట్లాడతలేరు. హ్మ్. రేపు ఏ వేకెన్సీ వచ్చినా కోదండరామ్ గారికొస్తది. హ్మ్. అందులో అనుమానం ఏం లేదు. కోదండరామ్ గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు రేవంత్ రెడ్డి గారు.